హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో రజత్ పటిదార్ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లనే నిన్న ఆర్సీబీ ఓటమి రుచి చూస్తుందా అంటే అవునైన సమాధానం వినిపిస్తుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 26 వెన్యూ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఆహ్వానించింది హోమ్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని. సో ఏంటంటే బ్యాటింగ్ మొదలెట్టారు. సో ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఎప్పుడైతే తనను పక్కన పెట్టి బెతెల్ని తీసుకురావాలని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి వేరే రేంజ్లో ఆడుతున్నాడు. అద్భుతం అంటే అద్భుతం బ్యాటింగ్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. నిన్నటి మ్యాచ్లో కూడా 38 బాల్స్లో 4 4లు 3 6లతో 160 స్ట్రైక్ రేట్తో 63 పరుగులు చేయడం జరిగింది. అండ్ బ్యాటింగ్లోనే కాదు, ఫీల్డింగ్లో కూడా ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేయడం జరిగింది. అక్కడ సూపర్ మ్యాన్ గ్రేన్ ఫిలిప్స్ అయితే ఇక్కడ సూపర్ మ్యాన్ ఆర్సీబీ అంటే ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే బ్యాటింగ్లో కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, అలాగే ఫీల్డింగ్లో కూడా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే కింగ్ విరాట్ కోహ్లీ వచ్చేసి 13 బాల్స్లో 19 పరుగులు చేసి వెందిరగడం జరిగింది. సో వీళ్ళిద్దరు ఏంటంటే పవర్ ప్లేలో ఆల్మోస్ట్ ఒక వికెట్ నష్టపోయి 59 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే పవర్ ప్లేలో మంచి స్కోరే తీసుకురావడం జరిగింది. బట్ ఏంటంటే మిడిల్ ఆర్డర్లో అందరూ తడబడడం జరిగింది, అందరూ చేతులెత్తేయడం జరిగింది. బేసిక్గా ఏంటంటే ఈ సీజన్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీం ఏదంటే ఖచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే 8వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. బట్ ఏంటంటే నిన్నటి మ్యాచ్లో అందరూ చేతులు తేయడం జరిగింది. సో మిగతా వాళ్ళ స్కోర్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే దేవదత్ పడికల్ 18 పరుగులు చేయడం జరిగింది. రజత్ పటిదార్ 8 పరుగులు చేయడం జరిగింది. బట్ రజత్ పటిదార్ పర్లేదు అనుకోండి, ప్రతి మ్యాచ్లో కూడా మినిమం 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. బట్ నిన్నటి మ్యాచ్లో చేతులు తేయడం జరిగింది. అలాగే టిమ్ డేవిడ్ వచ్చేసి 26 పరుగులు చేయడం జరిగింది. జితేష్ శర్మ 20 బాల్స్లో 14 రన్లు. జితేష్ శర్మ నుంచి ఏంటంటే స్ట్రైక్ అనేది మెయింటైన్ చేయట్లేదు. 10 బాల్స్లో 11 రన్లు, 15 బాల్స్ 16 రన్లు, ఈ 20 బాల్స్లో 14 రన్లు, ఇది కరెక్ట్ కాదు. సరే, సమీర్ రిజ్వీ వికెట్ తీసుకోవడం జరిగింది, అద్భుతంగా వికెట్ తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే బ్యాటింగ్లో కాంట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా లేదు జితేష్ శర్మది. నాకు ఎందుకో జితేష్ శర్మని కొద్ది రోజులు పక్కన పెట్టి వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? మరి జితేష్ శర్మతోనే కంటిన్యూ చేయించాలా, లేకపోతే వెంకటేష్ అయ్యర్ని తీసుకోవాలా? వెంకటేష్ అయ్యర్ కీపింగ్ చేయకపోవచ్చు, బట్ ఏంటంటే ఫిల్ సాల్ట్ ఉన్నాడు కదా, ఫిల్ సాల్ట్ కీపింగ్ చేసేస్తాడు. సో ఏంటంటే కొద్ది రోజులు జితేష్ శర్మని పక్కన పెట్టి వెంకటేష్ అయ్యర్ని టీంలోకి తీసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చి రోమారియో షెఫర్డ్ 1 పరుగు మాత్రమే చేయడం జరిగింది. కృణాల్ పాండ్యా 12 పరుగులు, ఇక భువనేశ్వర్ కుమార్ 3 పరుగులు చేసి ఓవరాల్గా 8 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లు 175 పరుగులు చేసింది. అలాగే నిన్న డీసీకి సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖేష్ కుమార్ 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీయడం జరిగింది. లుంగి అంగడి మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో, 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీసుకొని ఓవరాల్గా 20 ఓవర్లు అయిపోయేసరికి 175 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. ఇక నెక్స్ట్ 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగింది డీసీ. సో డీసీకి మొదట్లోనే చుక్కలు చూపించడం జరిగింది భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్ మొదటి 2 ఓవర్లలోనే పవర్ ప్లేలో 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. నిశంక వికెట్ తీసుకోవడం జరిగింది, కరుణ్ నాయర్ వికెట్ తీసుకోవడం జరిగింది, సమీర్ రిజ్వీ వికెట్ తీసుకోవడం జరిగింది. 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. వీళ్ళు 3 కూడా నిశంక 1 పరుగు చేయడం జరిగింది, నాయర్ 5 పరుగులు చేయడం జరిగింది, సమీర్ రిజ్వీ 2 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో పవర్ ప్లేలో అద్భుతంగా మొదటి 2 ఓవర్లోనే 3 వికెట్లు తీసుకున్నప్పుడు ఇక్కడ రజత్ పటిదార్ చేసిన తప్పు ఏంటంటే భువనేశ్వర్కి ఇంకొక ఓవర్ ఎక్స్ట్రా ఇస్తే ఖచ్చితంగా స్టబ్స్ కానీ లేదంటే కేఎల్ రాహుల్ని కానీ ఇద్దరిలో ఎవరినో ఒకరిని పెవిలియన్ ఖచ్చితంగా పంపేవాడు. బట్ ఏంటంటే అక్కడ రజత్ పటిదార్ చేసిన తప్పు ఏంటంటే భువనేశ్వర్కి ఇంకొక ఓవర్ ఇవ్వకపోవడం. ఇంకొక ఓవర్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని టెంప్ట్ చేసేవాడు. ఎందుకంటే పవర్ ప్లేలో స్కోర్ రావాలని చూస్తారు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు టెంప్ట్ అయ్యేవారు. బట్ భువనేశ్వర్ కుమార్ నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డే భువనేశ్వర్ కుమార్. ఇక భువనేశ్వర్ కుమార్కి ఇంకో ఓవర్ వేయలేదు. దాని రిఫ్లెక్ట్ ఎలా కలిగిందంటే కేఎల్ రాహుల్ బర్త్డే బాయ్ 34 బాల్స్లో 6 4లు 2 6లతో 168 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేయడం జరిగింది. చెలరేగిపోయి ఆడడం జరిగింది. అలాగే స్టబ్స్ కూడా 47 బాల్స్లో 4 4లు 1 6తో 128 స్ట్రైక్ రేట్తో 60 పరుగులు చేయడం జరిగింది. బట్ ఏంటంటే స్ట్రగుల్ అయ్యాడు, ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఆడడం జరిగింది. అండ్ చాలామంది బౌలర్లు అందరూ కూడా యార్కర్లు వేయడం జరిగింది. యార్కర్లు వేస్తే బేసిక్గా మనోడు ఆడడానికి చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి అక్షర్ పటేల్ 26 పరుగుల దగ్గర కొంచెం ఇంజురీ అయిపోయి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ ఏంటంటే అది స్మార్ట్ మూవ్. అది నిజంగా ఇంజురీ అయిందా లేకపోతే అతను బాధపడుతున్నాడు ఏంటి అని పక్కన పెడితే అది అక్షర్ పటేల్ తీసుకున్న స్మార్ట్ మూవ్. ఎందుకంటే అక్షర్ పటేల్ ఉంటే మ్యాచ్ గెలిచేదో లేదో నిజంగా చెప్పలేం, కానీ డేవిడ్ మిల్లర్ వల్ల నిజంగా మ్యాచ్ గెలిచింది. డేవిడ్ మిల్లర్ లాస్ట్ మ్యాచ్లో ఒక మిస్టేక్ చేయడం జరిగింది. జీటీతో ఉన్నప్పుడు 1 రన్ తేడాతో ఆ సింగిల్ తీయకపోవడం వల్ల 1 రన్ తేడాతో ఓడిపోవడం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డేవిడ్ మిల్లర్ బాధపడడం జరిగింది. నిన్నటి మ్యాచ్లో కూడా అదే చేస్తాడనుకున్నాం, కానీ లాస్ట్ ఓవర్లో ఉతికి ఆరేసాడు అనుకోండి. సో ఏంటంటే డేవిడ్ మిల్లర్ 22 పరుగులు చేయడం జరిగింది. అండ్ డేవిడ్ మిల్లర్ చేసింది అంటే లాస్ట్ ఓవర్లో
2 6లు ఒక 4 ఉతికారేయడం జరిగింది రొమారియో షెఫర్డ్ని. సో ఏంటంటే రజత్ పటిదార్ తీసుకున్న ఇంకో తప్పుడు నిర్ణయం ఏంటంటే రొమారియో షెఫర్డ్తో లాస్ట్ ఓవర్ వేయించడం. మనకు చేజింగ్ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా రొమారియో షెఫర్డ్ బౌలింగ్ అవసరం అవుతుంది అని అనుకుంటే, ఎందుకంటే సుయాష్ శర్మ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు అనుకున్నాడు. బట్ ఏంటంటే సుయాష్ శర్మ ఏంటంటే ఎకనామీ 10 మెయింటైన్ చేయడం జరిగింది. సో మనకు కృణాల్ పాండ్యా కూడా ఎకనామీస్ కేవలం 6 మెయింటైన్ చేయడం జరిగింది. సో కృణాల్ పాండ్యాను ఒక ఓవర్ ఆపినా అయిపోతుండే, లేదా భువనేశ్వర్ కుమార్ని లాస్ట్ ఓవర్ వరకు ఉంచినా అయిపోతుండే, కనీసం రషీద్ ఉంచినా అయిపోతుండే. కానీ ఎప్పుడైతే షెఫర్డ్కి ఇచ్చాడో అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోవడం జరిగింది. ఖచ్చితంగా మ్యాచ్ ఆర్సీబీ చేతిలోంచి వెళ్ళిపోయింది అని చెప్పి. సో ఏంటంటే మరీ ఒక ఓవర్ అలా వెయ్యాలి అనుకుంటే నాకు తెలిసి మిడిల్ ఓవర్లోనే సుయాష్ శర్మతో కానీ లేదంటే షెఫర్డ్తో కానీ మిడిల్ ఓవర్లోనే ఆ ప్రయోగం చేస్తే బాగుండేది. బట్ ఏంటంటే ఫైనల్ ఓవర్లో ఆ ప్రయోగం చేసి మ్యాచ్లు చేజార్చుకున్నాడు రజత్ పటిదార్. సో ఆ తప్పుడు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఏంటంటే పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్కి ఇంకో ఓవర్ ఇవ్వకపోవడం ఒక తప్పుడు నిర్ణయం అయితే, లాస్ట్ ఓవర్ అనేది షెఫర్డ్కి ఇవ్వడం ఇంకో తప్పు. షెఫర్డ్ ఏకంగా స్లాట్లో వేయడం జరిగింది, ఫుల్ టాస్ వేయడం జరిగింది. డేవిడ్ మిల్లర్ ఊరుకుంటాడా? ఊరుకునే ప్రసక్తే లేదు, అందుకే ఉతిగా ఆడేస్తాడు. సో ఏంటంటే విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్. సో ప్రజెంట్ టేబుల్ చూసినట్టయితే ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 8 పాయింట్లతో ఇంకా టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక డీసీ వచ్చేసి 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. బట్ ఏంటంటే రజత్ పటిదార్ 2 నిర్ణయాలు అయితే తప్పుగా తీసుకోవడం జరిగింది. భువనేశ్వర్ కుమార్కి పవర్ ప్లేలో ఇంకో ఓవర్ ఇస్తే బాగుండేది. అలాగే లాస్ట్ ఓవర్ షెఫర్డ్తో కాకుండా షెఫర్డ్ని మిడిల్ ఓవర్లోనే వేయించి, లేదంటే సుయాష్ శర్మని ముందే మిడిల్ ఓవర్లో ఇంకో ఓవర్ కవర్ చేస్తే అయిపోయేది. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో షెఫర్డ్ 17 పరుగులు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మ్యాచ్లు చేజార్చుకోవడం జరిగింది అంటే రజత్ పటిదార్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే. సో లాస్ట్ ఓవర్లో మ్యాచ్ చేతుల నుంచి చేజారిపోయిందంటే రజత్ పటిదార్ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే అని అనిపిస్తుంది. సో అయిపోతుంది, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. ఎందుకంటే మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఈ సీజన్లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆర్సీబీది బాగానే ఉంది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. బట్ కొన్ని ఇలాంటి సిచ్యువేషన్లు వస్తేనే అర్థమవుతుంది టీంకు ఎక్కడ మైనస్ ఉన్నాయో ఎక్కడ ప్లస్ ఉందో అర్థమవుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఓటమి కూడా మన మంచికి జరుగుతుంది అనుకోవాలి. ఓవరాల్గా నిన్న ఆర్సీబీ టీం ఓడిపోవడానికి మెయిన్గా ఏం రీజన్ అని మీరు అనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో పైన ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.